హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా తక్కువ టైంలో ఆరోగ్యకరమైన ముల్లంగి కొబ్బరి ఫ్రై అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అది ఎలాగో ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక ముల్లంగి తీసుకుని శుభ్రంగా చెక్కు తీసుకుని ఈ విధంగా తురుముకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, కొబ్బరి కూడా అలాగే తురుముకోవాలి. ఒక ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకుని కొద్దిగా ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవసరం లేదండి, ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు తురుము పెట్టుకున్న ముల్లంగి తురుము వేసి ఇది మొత్తం కలుపుకోవాలండి. ఇలా 1 మినిట్ కలుపుతూనే ఉండాలండి, లో టు ఫ్లేమ్లో. ఇలా కలిసిన తర్వాత సరిపడా ఉప్పు వేసి మరొకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత 1 నిమిషం మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని కొద్దిగా పసుపు వేసుకుని ఇది మొత్తం కలుపుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత ఇప్పుడు తురుముకున్న కొబ్బరి తురుము కూడా వేసి ఇది మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది బాగా కలిసిపోయిన తర్వాత మూత పెట్టి ఇది కూడా 1 నిమిషం మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత కొద్దిగా లైట్గా వాటర్ జల్లుకోవాలి, ఈ వీడియోలో చూపించిన విధంగా. అంతేనండి. ఇలా నీళ్ళేసిన తర్వాత బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమే. అంతేనండి, చాలా ఈజీ ఆరోగ్యకరమైన ముల్లంగి కొబ్బరి ఫ్రై. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.